రెడ్ బ్రేకింగ్ చూస్తున్నాం. భద్రాచలంలోని పారామెడికల్ కళాశాల వద్ద ఆందోళన నెలకొంది. నిన్న ఉదయం కళాశాల ప్రాంగణంలో గాయాలతో నర్సింగ్ విద్యార్థిని కారుణ్య అపస్మారక స్థితిలో పడి ఉంది. గమనించిన తోటి విద్యార్థులు యాజమాన్యానికి సమాచారం ఇవ్వడంతో వెంటనే భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న కారుణ మృతి చెందడంతో ఆందోళనకు దారితీసింది. విద్యార్థిని కారుణ్య మృతితో పారామెడికల్ కళాశాల వద్ద బంధువులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ర్యాలీగా కళాశాల వద్దకు వచ్చిన బంధువులు కారుణ్య కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. భద్రాచలంలోని పారామెడికల్ కళాశాల వద్ద ఆందోళన నెలకొంది. నిన్న ఉదయం కళాశాల ప్రాంగణంలో గాయాలతో నర్సింగ్ విద్యార్థిని కారుణ్య అపస్మారక స్థితిలో పడి ఉంది. గమనించిన తోటి విద్యార్థులు యాజమాన్యానికి సమాచారం ఇవ్వడంతో వెంటనే భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న కారుణ్య మృతి చెందడంతో ఆందోళనకు దారితీసింది. విద్యార్థిని కారుణ్య మృతితో పారామెడికల్ కళాశాల వద్ద బంధువులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ర్యాలీగా కళాశాల వద్దకు వచ్చిన బంధువులు కారుణ్య కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు భద్రాద్రి కొత్తగూడెం నుంచి మా ప్రతినిధి శ్రీనివాసరావు మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ శ్రీనివాసరావు, చెప్పండి, అసలు గాయాలు ఎందుకయ్యే, పూర్తి అప్డేట్స్ ఏంటి? సో దానికి సంబంధించి యాజమాన్యం ఏమంటుంది? థ్యాంక్ యూ రాజశేఖర్. నిన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఉన్నటువంటి మారుతి పారామెడికల్ కాలేజీలో నర్సింగ్ చదువుతున్నటువంటి కారుణ్య యువతి ఎవరైతే ఉన్నారో ఈ యొక్క యువతి మొన్న నైట్ అంటే అర్ధరాత్రి తర్వాత జరిగినటువంటి ఈ యొక్క ఘటన ఏదైతే ఉందో బిల్డింగ్ పైకెక్కి కిందకు దూకినట్టుగా మొదట ప్రచారం జరిగినప్పటికీ కూడా ఈ యొక్క కాలేజీలో కింద పడిపోయి ఉండటాన్ని చూసినటువంటి తోటి విద్యార్థులు కూడా ఈ యొక్క ఘటన చూసి నివ్వెరపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఈ అమ్మాయి చనిపోయినటువంటి ఈ యొక్క గాయాలైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ యొక్క కారుణ్యాన్ని హాస్పిటల్ కి తరలించి ఐసీయూలో పెట్టి చికిత్స జరుపుతున్నటువంటి సమయంలో గత రాత్రి 8:40 తుది శ్వాస విడిచినటువంటి నేపథ్యంలో ఈ యొక్క మొదట కాలేజీ యాజమాన్యం తెలిపిన వివరాల ప్రకారం ఈ అమ్మాయి బాత్రూమ్ లో జారి పడిపోయిందని చెప్పేసి ప్రచారం చేసినటువంటి నేపథ్యం కూడా ఉంది. అలాగే ఈ యొక్క అమ్మాయి బిల్డింగ్ పైకెక్కి పైనుంచి దూకి కింద పడిపోయింది అనేది కూడా ఈ యొక్క ప్రచారం సాగినటువంటి నేపథ్యంలో ఈ యొక్క వైద్యులు తెలిపినటువంటి అంటే చికిత్స చేసినటువంటి కారుణ్య గాయాల పాలయ్యి ఆసుపత్రిలో చికిత్స చేసినటువంటి వైద్యులు ఎవరైతే ఉన్నారో వారు గాయాలతోటి బ్లడ్ పోవడంతో చనిపోయింది ఈ అమ్మాయి అని చెప్పేసి కూడా చెప్పినటువంటి మా సమాచారం ఉంది. అలాగే ఈ రోజు ఉదయం ఆ యొక్క కారుణ్య మృతికి నిరసనగా విద్యార్థులందరూ కూడా ఈ యొక్క ధర్నా చేసి కాలేజీ ముందు నుంచి ర్యాలీ తీసి ఈ యొక్క ఆసుపత్రి వద్దకు వచ్చి సంబంధిత కాలేజీ యాజమాన్యం సంబంధించినటువంటి వారిపై కూడా దాడి చేసినటువంటి మన విధ్వంసులో చూసాము. అలాగే ఇప్పుడు పరిస్థితి అయితే భద్రాచలంలో తీవ్ర స్థాయిలో బంధువుల అలాగే విద్యార్థుల సంఘాలతోటి గందరగోళంగా ఉన్నటువంటి పరిస్థితి నెలకొంది. రాజశేఖర్, రైట్ అంటే పోలీసులు ప్రధానంగా ఏం చెప్తున్నారు అంటే కళాశాల యాజమాన్యానికి సంబంధించి ఏమైనా వారితో అకాడమిక్ సంబంధించి వారితో సంప్రదించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది? యాజమాన్యం ప్రధానంగా విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయా? అంటే పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని చక్కదిద్దేటువంటి క్రమంలో ఈ యొక్క పోలీస్ అధికారులు మాత్రం మీకు తప్పకుండా తగిన న్యాయం చేస్తాము, అలాగే మీరు ఫిర్యాదు ఇచ్చినట్లయితే విచారణ చేపడతామని చెప్పేసి కూడా నిన్న ఏఎస్పీ పరితోష్ పంకజ్ కూడా వారికి మృతి చెందినటువంటి కారుణ్య బంధువులకు హామీ ఇచ్చినటువంటి నేపథ్యం కూడా ఉంది. అలాగే ఇప్పుడు పోలీసులు కూడా అక్కడికి చేరుకొని పరిస్థితిని చక్కదిద్దేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అలాగే మీకు తగినటువంటి న్యాయం జరగాలంటే మీరు ఏ విధమైన ఆందోళనకు చెందాల్సిన పని లేదు. ఆ యొక్క మృతికి గల కారణాలను మేము విచారణలో తేలుస్తాము అని చెప్పేసి కూడా హామీ ఇచ్చారు. అలాగే ఇప్పుడు పరిస్థితి మాత్రం అక్కడైతే తీవ్ర గందరగోళంగా ఏర్పడినటువంటి పరిస్థితి ఉంది. రాజశేఖర్,
రైట్ అంటే ఇప్పుడు కారుణ్య డెడ్ బాడీకి సంబంధించి అంత్యక్రియలు ఏమైనా జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుందా, లేకపోతే ఇంకా వారు అక్కడ ధర్నా చేస్తున్నారా, ఏమైనా అప్డేట్స్ ఉన్నాయి మనకి? ఇప్పుడు ప్రస్తుతానికైతే అక్కడ ధర్నా చేస్తున్నారు, కాలేజీ దగ్గర ఉన్నారు విద్యార్థులు, అలాగే మృతి చెందినటువంటి కారుణ్య బంధువులు అలా తల్లిదండ్రులు కూడా అక్కడే ఉన్నారు. ఆ పరిస్థితిని చక్కదిద్దేందుకు పూర్తి స్థాయిలో పోలీసు బలగాలు కూడా అక్కడ చేరుకున్నాయి. ఏ విధమైనటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో రక్షణ చర్యలు అయితే తీసుకుంటున్నారు. రాజశేఖర్. రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాసరావు. సుమారుగా 4 గంటల ప్రాంతంలో ఒక 18 సంవత్సరాలు పి కారుణ్య అనే అమ్మాయి మొదటి సంవత్సరం బిఎస్సి నర్సింగ్ మారుతి కాలేజ్ నుంచి మన క్యాజువాలిటీకి అపస్మారక స్థితిలో తీసుకురావడం జరిగింది. ఆ పాప కింద పడిపోయింది అని చెప్పి తీసుకొని వచ్చారు. ఆ పాప వచ్చినప్పుడు చాలా విషమంగా ఉంది కండిషన్. బీపీ కానీ నోట్లోంచి, తర్వాత చెవిలోంచి, ముక్కులోంచి కూడా రక్తం రావడం గమనించి పేషెంట్ని ఇమ్మీడియట్గా మేము వెంటిలేటర్ మీద షిఫ్ట్ చేసి ఐసీలో ఉండి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ పేషెంట్ యొక్క లక్షణాల దృష్టి ఈమెకి తలకి దెబ్బ తగిలి ఉండొచ్చు అనే ఉద్దేశంతో 1 గంట తర్వాత పేషెంట్ యొక్క కండిషన్ని స్టెబిలైజ్ చేసి అదే వెంటిలేటర్తో పాటు మేము సిటీ స్కాన్ తీపించడం కూడా జరిగింది. సిటీ స్కాన్లో ఆమెకి కుడి పక్కన తలకి దెబ్బ తగిలినట్టుగా, బోన్ ఫ్రాక్చర్ అయినట్టుగా మాకు దాంట్లో రిపోర్ట్ ప్రకారం వచ్చింది. అదేవిధంగా కడుపుకును ఛాతీకి స్కానింగ్ తీస్తే ఆ 2 కూడా నార్మల్గా ఉన్నట్టు ఉన్నాయి. అయితే పేషెంట్ అయితే శ్వాస తీసుకుపోవడం కారణంగా పొద్దున్న నుంచి ఆమె వెంటిలేటర్ మీదనే చికిత్స అందిస్తున్నాం.